హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను వచ్చేసి ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నా. ఇంకా అలానే దాన్ని సెటప్ కూడా చేయబోతున్నాను. నేనైతే నా బ్యాంగిల్స్ కోసం ఎప్పటి నుంచో ఒక మంచి స్టాండ్ అయినా బాక్స్ అయినా ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నాకు అమెజాన్లో ఈ స్టాండ్ ఏదో కనిపించింది. ఎన్నో రివ్యూస్ చూసిన తర్వాత ఇదైతే ఆర్డర్ పెడదామని ఫిక్స్ అయ్యాను. ఇది వచ్చేసి ప్లాస్టిక్ది అన్నమాట. దీంట్లో నాకు ఇలాంటి రాడ్స్ ఇలా హో ఇలా హోల్డర్స్ లాగా ఇచ్చారు. ఇందులో నాకు అవి ఫిట్ చేయడానికి వచ్చేసి నాకైతే ఫస్ట్ ఈ స్క్రూస్ ఇచ్చారు. ఈ స్క్రూస్ ఒక 3 రాడ్స్ వచ్చాయి. ఇంకా ఈ 2 స్టాండ్స్ లాగా వచ్చాయి ఇవి. ఇవి బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఇటు సైడ్ 5, అటు సైడ్ 5 కంప్లీట్‌గా 10 రాడ్స్ అయితే ఇచ్చారు. సో, మనం దీన్నైతే సెటప్ చేసేద్దాం. నేను ఎలా సెటప్ చేస్తున్నానో చూడండి. కంప్లీట్ సెటప్ వీడియో ఇందులో ఉంది. ఫస్ట్ అయితే ఈ 2 నేను క్రాస్‌గా పట్టుకున్నాను. ఈ రెండిటి మధ్యలో ఈ రాడ్స్ అయితే రావాలి. కింద 2 రాడ్స్ రావాలి. పైన ఒకటి. ఇంకా ఆ రాడ్స్ ఫిక్స్ చేయడానికి కొంచెం నాకు స్లిప్పరీ అనిపించింది. బికాజ్ అవి కరెక్ట్‌గా ఫిట్ అవ్వట్లేదు. అంటే నాకు ఫిట్ చేయడం రాలేదు. ఇంకా నేను చూసాను కరెక్ట్‌గా ఎలా ఉందో అని చెప్పి. సో, ఫస్ట్ అయితే నేను ఒకటి పెట్టి ట్రై చేద్దాము. దాని తర్వాత ఇంకొకటి ఫిక్స్ చేద్దాం అనుకున్నాను. సో, అందుకని 2 ఒకటేసారి కాకుండా ఫస్ట్ ఒకటి తీసుకొని అందులో నేను ఫస్ట్ రాడ్ కిందది పెట్టి స్క్రూ అయితే ఫిక్స్ చేశాను. ఆ స్క్రూ ఫిక్స్ చేసిన తర్వాత అది మళ్ళీ ఎందుకో ఊడిపోయినట్టు అనిపించింది. నాకెందుకో సెట్ అవ్వలేదేమో అనుకున్నా. కానీ మళ్ళీ కరెక్ట్‌గా పట్టుకొని దానికి బ్యాలెన్స్ పెట్టి స్క్రూ అయితే దానికి ఇన్సర్ట్ చేసేసాను. ఆ 2 సైడ్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది ఇంకోటి ఏదైతే మనకి స్టాండ్ లాగా ఇచ్చారో ఆ స్టాండ్‌ని పెట్టేసి ఇంకా పైన కింద కూడా నేను ఏవైతే స్క్రూస్ ఇచ్చారో అవైతే ఫిక్స్ చేశాను. అదైతే పెట్టిన తర్వాత ఈ బ్యాంగిల్‌వి రాడ్స్ అయితే పెట్టడం చాలా ఈజీ అయిపోయింది. ఇంకా దీని తర్వాత దీని వెయిట్ కూడా చాలా లైట్‌గానే ఉంది. సో, ఇప్పుడు నేను బ్యాంగిల్స్ ఎలా సెట్ చేస్తానో అది నేను మీకు పార్ట్ 2లో చెప్పేస్తాను. స్టే ట్యూన్డ్.